హలో ఎవ్రీవన్. తాతయ్య దగ్గరకు వచ్చిన గొర్రెలు ఉన్నాయి, గొర్రెలను కాసుకుంటూ వచ్చాడు. అవి పోతున్నాయి నన్ను చూసి. తాతయ్య నీకోసమే వచ్చినాను. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. నిన్న తాగిలో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు? గొర్రెలను కాస్తున్నావు. అయిపోయిందా పండుగ? చూడు ఎంత కామ్గా ఉన్నాడు. నిన్న డాన్స్. తాత నీ బాటిల్ చూపెట్టు. తాత బాటిల్ చూపెట్టు. అయ్యా చూపిస్తా. తాత డ్రెస్, తాత ఏంటి అసలు ఏంటో మీకు చూపిస్తాను. తాత నీ వాచ్ ఎప్పుడు కొన్నావు? చెప్పు తాత. ఎండాకాలంలో ఎంత అయింది? 100 రూపాయలు. 100 రూపాయల? బాగుంది తాతయ్య. నీకు ఇంకా పెద్ద వాచ్ కొనిస్తా, సరేనా? ఏం కొనియాలి చెప్పు నీకు. ఏమని తాత? మాట్లాడు తాత, మాట్లాడు. ఏం మాట్లాడరా? చిన్నప్పుడు నాకు కూడా పుట్టినప్పుడు మా తాతయ్య రాగనిగో ఇలానే ఉండే. ఇన్ కేస్ నేను అబ్బాయి అయిపోయాను అనుకో, ఈ పార్ట్ మొత్తం నాకు వచ్చేది. బట్ మా బేసికల్లీ నేను లక్కీ. ఇంకా నేను గర్ల్ అయిపోయేసరికి నాకు చాలా హెయిర్ వచ్చేసింది. తాత ఫేమస్. ఓకే తాత, ఏంటిది? ఓకే, నువ్వు అది చెప్పాలి. నీకు మోకాలు నొప్పులు ఉన్నాయా? అగో చూడు, ఏముండవు, మంచిగా తింటాడు తాతయ్య. తాతయ్య 75 ఉంటాయా? 75 ఉంటాయి తాతయ్యకి. స్టిల్ యంగ్. మనకైనా కొంచెం ఏమైనా వర్క్ చేసినా ఏదో ఒకటి మనకి కాళ్ళు వస్తాయి, సంథింగ్ అట్లా అవుతుంది కదా. మా తాతకి ఏముండదు, చాలా స్ట్రాంగ్ కదా తాత. ఇక్కడ 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 ఒక పొక్కు ఉంది తాతయ్య, హోల్. నీకు ఎందుకు? పోగుట్టితే అప్పుడు పుండ అది మానకపోతే పీకేసాను. ఎందుకు కుట్టించినప్పుడు నీకు? అంటే కొనుక పోగు పెడతారని మా అత్తగారు. ఓకే, పెట్టారా మరి? పెట్టరా? అవునా. గొర్రెలు రోజు ఇక్కడికే వస్తావా తాత? వేరే అడవికి పోతాడు. ఇవాళ నా కోసమే దగ్గరకాయ తాత అంటే దగ్గర కాసిండు. లేదు నిన్న డిచ్చి ఇంకా వదలలే, ఇంతసేపే లేసి వచ్చిండు కదా దొంగ. కట్టుకోలేదు ఏం తాతయ్య నీ రుమాలు? ఎందుకు? ఎందుకు కట్టుకోలే? చెప్పు, నువ్వు రోజు ఏమేమి తింటావు? ఇంత గట్టిగా ఉన్నావు కదా. చెప్పు తాతయ్య, చెప్పు తాతయ్య. ఏం చెప్పరా? బాగా తాగినాడు కాబట్టి నిన్న నేను అడగకుండానే మాటలు ఫ్లోలో వచ్చేసింది. ఈరోజు ఏమీ మాట్లాడట్లేదు. మరి అయిపోయింది, పడుకున్నావు కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ వస్తలేవు, ఎందుకు మాటలు ఎందుకు వస్తలేవు? చెప్పు. ఏమైనా కుర్ర మేయని పొద్దుకాల మేది పాపలు మేది ఇక పోదా పై ఎవరు రోడెక్కురి. హలో, చూసారు కదా మా తాతయ్య తోటి వ్లాగ్. నా ఫస్ట్ వీడియో నేను ఇది యూట్యూబ్లో పెట్టడం. సో కొంచెం నాకు అంత ఎడిటింగ్ అది ఇది అంత ప్రొఫెషనల్గా చేయలేదు. నార్మల్గా నాకు ఎలా అయితే వచ్చో అలా చేశాను. తాతయ్య చాలా అంటే చాలా కష్టపడ్డాడు, ఇంకా పడుతూనే ఉన్నాడు. కొండలు ఎక్కుతాడు ఆయనే. 75 ఇయర్స్కి కొండలెక్కి ఆ గుట్టలెక్కి వాటిని కాసి తీసుకొని వస్తాడు రోజు. అంతే తాతయ్య, వెరీ గుడ్ కదా అసలు. బాయ్ బాయ్.